కోతి కథ, చిట్టి కోతి మరియు చెట్టు రహస్యం. 1. మంగళగూడెం అడవి పరిచయం. అందమైన మంగళగూడెం అడవి. పచ్చని చెట్లు, పూలు, పక్షుల గానాలు. అందులో అల్లరిగా తిరుగుతున్న ఒక చిన్న కోతి, చిట్టి. అది చెట్ల మీద ఊగుతూ పండ్లు తింటూ సంతోషంగా జీవిస్తుంది. పెద్ద చెట్టు గురించిన ఊహలు. అదే అడవిలో ఒక పెద్ద, పాత చెట్టు ఉంది. చుట్టుపక్కల జంతువులందరూ దానిని దూరంగా చూసేవారు. ఊరిలో వినిపించే మాట, ఆ చెట్టులో భూతం ఉంటుందట. చిట్టికి భయం కంటే ఆసక్తి ఎక్కువ. ఒక రోజు చిట్టి ఆ చెట్టుకు దగ్గరగా వెళ్ళుతుంది. పెద్దగా ఊగుతూ పైకి ఎక్కుతుంది. చెట్టు మధ్యలో చిన్న తలుపు కనిపిస్తుంది. చెట్టు లోపల గుప్త లోకం. తలుపు తెరిచి లోపలికి వెళ్ళగానే బంగారు ఆకులు, మాట్లాడే పూలు, రంగుల కీటకాలు ఉన్న ఒక అద్భుత లోకం. అవి చిట్టిని ఆహ్వానిస్తాయి. మన ప్రపంచం ప్రమాదంలో ఉంది, నీవు మాకు సహాయం చేయగలవా అని అడుగుతాయి. మనుషుల ముప్పు. అందులో ఉన్నప్పుడు చిట్టికి బయట నుంచి శబ్దాలు వినిపిస్తాయి. మనుషులు చెట్లు నరుకుతున్న శబ్దం. చిట్టి తొందరగా బయటకు వచ్చి చూడగానే కార్లు, ఎత్తైన యంత్రాలతో మనుషులు అడవిలోకి వచ్చారు. జంతువుల ఐక్యం. చిట్టి తన స్నేహితులను పిలుస్తుంది. నక్క, కాకి, పిల్లి, ఎలుక మరియు పాము. వాళ్ళందరినీ కలిసి ఒక ప్లాన్ చెప్తుంది. మన చెట్లను మనమే రక్షించాలి. అందరూ ఐక్యంగా కలిసి చెట్టు దగ్గర తలపెట్టారు. మాయాశక్తితో జయం. మాయా చెట్టులో ఉన్న పూలు తెల్లని వెలుగులు విరజిమ్ముతాయి. వాటిలోంచి రంగురంగుల కాంతులు బయటపడి మనుషుల మీదకి దూసుకొస్తాయి. వాళ్ళు భయంతో పారిపోతారు. బహుమతి మరియు గౌరవం. చిట్టికి మాయా చెట్టు ఒక పసివి ఆకుతో మెడలే ఇస్తుంది. అన్ని జంతువులు చప్పట్లు కొడతాయి. చిట్టి నెమ్మదిగా చెట్టుకి నమస్కరిస్తుంది. ముగింపు సందేశం. చిట్టి మాట్లాడుతుంది. భయం ఊహ, ధైర్యం సత్యం. చెట్లు మనవే, వాటిని కాపాడటం మన బాధ్యత. చివరగా అడవి మళ్లీ ప్రశాంతంగా మారుతుంది. పిల్లలు నవ్వుతూ ఆ కథను గుర్తుపెట్టుకుంటారు. అందరికీ ధన్యవాదాలు. ఈ కథ ఇంతటితో ముగిసింది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.